ఫ్రెండ్స్, నేను మీకు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపెడుతున్నాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సాజీరా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. సాజీరా అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్రై అవుతుండగా అందులో ఆనియన్స్ అండ్ టమాటా ముక్కలు పొడవులో కోసినవి వేసుకోవాలి. ఇలా అవి ఫ్రై అయినాక అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి మగ్గినాక దాన్ని రైస్ కుక్కర్ బౌల్లో వేసుకుంటే మనకు రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ నేను అదే కుక్కర్లో మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని అందులో కసూరి మేతి, బిర్యానీ మసాలాలు వేసుకున్నాను. తర్వాత అందులో పుదీనా వేసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయినాక పొడవులో కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత అందులో 2 మీడియం సైజు టమాటాలు యాడ్ చేశాను. ఇలా అన్నీ బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. నూనెలో మంచిగా ఫ్రై అయినాక తర్వాత అందులో ఉప్పు వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వేరే పేస్టులు ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఇవి బాగా మగ్గనిచ్చాను నూనెలో. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. తర్వాత పెరుగు రైతా కోసం ఒక ప్యాకెట్ పెరుగులో ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఉప్పు వేసి ఇవి మగ్గినాక అందులో మటన్లో కారం అండ్ కొబ్బరి పొడి యాడ్ చేశాను చిక్కదనం కోసం. తర్వాత మీకు సూప్కి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత విజిల్ పెట్టాలి. ఈ రైతాలో కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన మటన్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుంటే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు అన్నం ఇలా ఉడుకుతుండగా అందులో కొత్తిమీర యాడ్ చేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేనండి, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ రెడీ. సో చాలా బాగా వచ్చింది బాస్మతి రైస్. ఇది మటన్ సూప్ అండ్ పెరుగు రైతా. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ. నా స్టైల్లో ఎలా చేయాలో చూపెట్టానండి. ఇది క్విక్గా చేసే విధానం. నెమ్మదిగా చేయాలంటే ఇంకా వేరే స్టెప్స్ ఉంటాయి. సో కుక్కర్లో ఫాస్ట్గా టైం లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.